గౌరవనీయులు రాష్ట్ర పార్టీ రథసారథులు పెద్దలు రామచంద్రరావు గారు, గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, గౌరవ శాసనసభాపక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, వేదికమైనటువంటి పార్టీ నాయకులకు, సహచర కార్యకర్తలు, నాయకులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. 2024 మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మల్కాజ్గిరి చౌరస్తాలో ర్యాలీ తీసినప్పుడు లక్షల మంది ప్రజలు మోడీ గారు आप आगे बढ़ो, हम तुम्हारा साथ है, इस बार 400 पार అని చెప్పి నినదించినటువంటి గడ్డ మల్కాజ్గిరి గడ్డ 2024. నేను మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టినాం. అంతకుముందు శాసనసభ అనుభవం ఉన్నప్పటికీ కూడా పార్లమెంటు అనుభవం నాకు లేదు. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడడం లేచినప్పుడు 200 పైచిలుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఆనాడు మోడీ గారి పోడియం చుట్టుముట్టి అయిపోయింది అయిపోయింది మేము గెలిచినామని చెప్పి ఎంత డిస్టర్బ్ చేసిందో ఆనాడు భారత జాతి ఆ ఎంపీలు నిర్వహించిన తీరు, బిహేవ్ చేసిన పద్ధతి ఇప్పటికి కూడా భారత జాతి మర్చిపోదు. దానికి ప్రతిఫలమే మూడోసారి ముచ్చటగా దేశ ప్రధానమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత జాతి ఒకటే నిర్ణయించుకున్నది, లాభం లేదు. మనం మోడీ గారి వీకడం అంటే భారత జాతి వీకైనట్టు, భారతదేశం వీకైనట్టు. మోడీ గారికి అండగా ఉండాలి. పార్టీలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. భారతదేశం అఖండ భారత్గా ఉండాలంటే, ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం వెలగాలంటే మోడీ గారు స్ట్రాంగ్ కావాలని చెప్పి ఆనాడే భారత జాతి నిర్ణయించుకున్నట్టుంది. అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా, మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అది హర్యానా కావచ్చు, అది మహారాష్ట్ర కావచ్చు, అది ఒరిస్సా కావచ్చు, నిన్న మొన్న బెంగాల్ కావచ్చు, ఎగిరిన జెండా కాషాయ జెండా గెలిచింది. మన ఆత్మగౌరవం గెలిచింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అందరూ మర్చిపోయినారు. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ని హామీల గురించి గుర్తు చేయొద్దు, ఏ సమస్య గురించి అడిగే పరిస్థితి లేదు. ఉన్న సమస్యలు కూడా పరిష్కరించే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్కు లేదు. రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే యావ, ఒకటే ధ్యాస. హైదరాబాద్లో ఉన్న లక్షల కోట్ల విలువ చేసే భూములని అడ్డగోలుగా అమ్ముకొని, అడ్డగోలుగా ల్యాండ్ మాఫియా ఆక్రమించుకొని వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకమాండ్కు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఒక బంగారు బాతుకుడులాగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవాళ మిగిలినట్టుగా కనబడతా ఉంది. ఆనాడు కేసీఆర్ కుటుంబ పాలనతో ఎట్లా దోసుకున్నాడో ఆనాడు ఆయన దోసుకుంటే ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలో అంతకంటే ఎక్కువ దోపిడీ జరిగినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. గ్రామాలకు పోతే మొక్కజొన్న రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. వడ్ల కొండలని చెప్పి వడ్ల రైతులు కన్నీళ్లు పెడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. ఇవాటి కూడా రైతు బంధు సంపూర్ణంగా లేదు. చదువుకునే లక్షలాది మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక క్లాస్ రూములో యజమాని నిలబెడితే బిక్కు బిక్కుమంటూ ఇళ్లలోకి వచ్చి అమ్మా నాన్న చెప్పుకొని అక్కడక్కడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఫ్రీ రియంబర్స్మెంట్ లేదు. ఇవాళ రిటైర్డ్ అయిన ఉద్యోగులకి వాళ్ళు దాచుకున్న 35 సంవత్సరాలు కష్టపడి జమ చేసుకున్న డబ్బులకు కూడా ఇలా ఆస్కారం లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ
అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాబోయే కాలంలో ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ మళ్ళా పాత గ్లోరీ రావాలంటే, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇది సాధ్యం చేయగలదని చెప్పి గంటా పదంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం చూసినాం ఏమిచ్చింది. ఆనాడు కూడా మోడీ గారిని హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇదే ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ఆనాడి ప్రభుత్వం ఏం ముఖం పెట్టుకొని వస్తున్నాం అని చెప్పిండ్రు. ఏం ముఖం పెట్టుకొని వస్తున్నామని చెప్పిన ఆనాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. మళ్ళీ ఇవాళ కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఒకవైపు ఏమో ఇవాళ 9,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలని జాతికి అంకితం చేస్తే ఇవాళ యాడ్ ఇచ్చుకుంటా ఉన్నారు. మళ్ళీ మోడీ గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకటే పాట, 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఏమరగబెట్టిందని చెప్పి మాట్లాడుతున్నారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఇవాళ తెలంగాణలో ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ అవుతున్నాయి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎవరి కోసం అని చెప్పి మాట్లాడుతున్నావు. ఇవాళ గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, ఇవాళ రైల్వే లైన్లు కావచ్చు, రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కనుక నిధులు ఇవ్వకపోతే గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఒకటి ఇవాళ ఉత్త చిప్ప చేతికిచ్చిండ్రు. మాటల గాయడితో మీడియాని మేనేజ్ చేసి కాలం గడిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇది చెల్లదు. రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బెంగాల్లో ఏ తీర్పు అయితే వచ్చిందో అదే తీర్పు తెలంగాణ రాష్ట్రం కూడా పునరావృతమవుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలుగా నాయకులుగా మనందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకొని కాషాయ జెండా గెలుపు కోసం, కమలంపు వికాసం కోసం ఇవాళ మన హైకమాండ్ తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ గెలవాలని చెప్పే సంకల్పం అవుతుందో ఆ సంకల్పానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుకు పోదామని చెప్పి రాబోయే కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా, ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా, రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఆ జిల్లా పరిషత్ల మీద, మున్సిపాలిటీల మీద మన జెండా ఎగిరేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి. కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ సహా మంత్రి బండి సంజయ్ గారిని మాట్లాడాల్సి కోరుతాను. భారత్ మాతాకి. అయ్యో ఆగండి 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 ఆగండి